హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తిరిగింటి వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది వెయిట్ లాస్ కోసం కాదు, నార్మల్ రెసిపీ. మనందరికీ ఇష్టమైన రెసిపీ అనమాట. అదేంటంటే జునుంబూర్లు. ఇంతకుముందు ఊరు నుండి వచ్చినప్పుడు జునుములు తీసుకుని వచ్చానని చెప్పాను కదా, ఆ జునుములతో ఇప్పుడు నేను బూరులు చేసి చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. జునుంబూర్లు అంటే నాకు చాలా ఇష్టం. నేనైతే మొత్తం బెల్లంతో చేస్తున్నాను, పంచదార వేయట్లేదు. పంచదారతో కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు నేను జునుంబూర్లు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు చూపించబోతున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు జునుంబూర్లు ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం పదండి. బూర్ల కోసం అయితే నేను ఇక్కడ 1/2 కేజీ జునుములు తీసుకున్నాను. జునుములు అంటే ఇలా చిన్నగా రౌండ్గా ఉంటాయి. కొంతమంది జునుములు అంటే బొబ్బర్లు అనుకుంటారు. బొబ్బర్లు వేరు, జునుములు వేరు అనమాట. అయితే నేను ఇక్కడ తీసుకున్న 1/2 కేజీ జునుములు వచ్చేసి నేను కొలుచుకుంటున్నాను. ఇలా కొలుచుకుంటే బెల్లం ఎంత వేయాలి ఏంటనేది మనకి ఒక కొలత తెలుస్తుంది అనేసి అలా కొలుచుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పులు జునుములను అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకొని జునుముల్ని లైట్గా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకొని జునుములు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా లైట్గా అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ జునుము ఒకటి తీసేసుకొని నోట్లో వేసుకొని ఇలా నవిలితే పటకమనే సౌండ్ రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు కూడా వేయించేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగతా ఇంకొక కప్పు ఉంది కదా, ఆ జునుములు కూడా వేసేసుకొని మొత్తం అన్ని జునుములను కూడా ఇలాగే లో ఫ్లేమ్లోనే వేయించుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోనికి వేయించుకున్న జునుముల్ని వేసేయాలన్నమాట. వేసేసుకొని ఇప్పుడు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు ఎన్ని వేయాలని అంటే 2 కప్పుల జునుములకి 2 కప్పులు నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఇంకా అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. జునుములు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉప్పు వేసేసి కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మనకి జునుములు లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మనం వేసుకున్న వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారనుకోండి మాడిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే జునుములు అనేవి ఈ విధంగా చక్కగా లోపల వరకు కూడా పలుకేమీ లేకుండా అలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అలా ఉడికినప్పుడు మనకి ఇంకా కుక్కర్లో వాటర్ ఉంది అనుకుంటే, కొంచెమైనా వాటర్ ఉండిపోయింది అనుకుంటే వడగట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెం మనము ఇలా ఉడికించుకున్న జునుముల్ని వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ అంటే మరీ పౌడర్లా కాకుండా, పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి జునుంబూర్లు తింటూ ఉంటే మధ్యలో అలా జునుములు తగులుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనము వాటర్ ఏం వేసుకోకూడదు. ఇలా మొత్తం అన్నిటిని కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని వెడల్పుగా ఉండే గిన్నెలోనికి వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని బెల్లం తురుము వేస్తున్నాను. బెల్లం తురుము ఎంత వేసాను అనేసి అంటే 2 కప్పుల జునుములకి 2 కప్పులు బెల్లం తురుమును అయితే వేస్తున్నాను అనమాట. ఈ బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను వేసిన బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసేసుకొని ఇలాచీలు కూడా అందులోనే కట్ చేసి వేసేసాను. పౌడర్ అయితే లాస్ట్లో వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ లేదు, అందుకే ఇలాచీలు కట్ చేసి ఇప్పుడే వేసేసాను అనమాట. ఇలా వేసేసుకొని ఈ బెల్లం అంతా కూడా ఈ నీళ్ళల్లో కరిగిన తర్వాత వడగట్టేస్తున్నాను. బెల్లంలో ఎక్కువగా చెత్త ఉంటుంది కదా, అందుకే వడగట్టేసుకొని చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న చెత్త కానీ ఇసుక కానీ ఏదైనా ఉంటే ఇంకా మనకి బూరెలు తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది అనమాట. అందుకే ఇలా వడగట్టేసి మళ్ళీ కడాయి నీట్గా శుభ్రంగా చేసుకొని అందులోకి వేసేసుకొని పాకం తీసుకోవాలి. పాకం వచ్చేసి చాలా లేత పాకం తీయాలన్నమాట. లైట్గా ఒక చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే రాకూడదు. అంటే కొంతమంది పాకం కూడా తీసుకోరు, కొంచెం బెల్లము మరిగిన తర్వాత వేసేస్తారు. కానీ ఇలా లైట్ పాకం వచ్చిన తర్వాత వేసుకొని బూరెలు చేసుకుంటే బూరెలు 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట, చెడిపోకుండా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు చేసుకుని ఇలాగే చేసుకుంటాను. ఇప్పుడు నేను సన్నటి పాకం తీసుకున్నాను కదా, ఆ పాకాన్ని అయితే ముందుగా నేను మిక్సీ పట్టుకున్న ఈ జునుంబూర్లు పిండిలోనికి వేసేస్తున్నాను అనమాట. మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటేనే మనకు తెలుస్తుంది. ఒకేసారి మొత్తం వేసేసామనుకోండి, ఒకవేళ పాకం ఎక్కువైపోయినట్లు ఉంటే పలచగా అయిపోతుంది, బూరెలు మళ్ళీ రావన్నమాట.
ఇలా కొంచెం కొంచెంగా కూడా వేసుకొని కలిపేసాను అనమాట. ఇలా కలిపేసిన తర్వాత ఇలా ముద్దలాగా రెడీ అయిపోయింది కదా, ఇంకొంచెం పాకం అయితే ఉండిపోయింది. ఈ మిగిలిపోయిన పాకం వచ్చేసి నేను సోయలోకి వేసుకుంటున్నాను. బూరెలకి సోయ పెట్టడానికి మినపప్పు బియ్యం నానబెట్టుకొని రుబ్బుకొని పెట్టుకోవాలి. లేదంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిలో కొంచెం బియ్య పిండి వేసేసి కలిపేసుకొని సోయ పెట్టుకోవచ్చు అనమాట. నేను ముందుగానే సోయని అయితే రెడీ చేసుకున్నాను కదా, ఇందులో కొంచెం ఉప్పు అలాగే ఈ బెల్లం పాకం వేసేసుకొని సోయని అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బూరెలు ఎలా చేస్తున్నాను అనేసి అంటే, చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ రాసేసి ఇప్పుడు మనం కలుపుకునే ముద్ద ఉంది కదా, ఈ ముద్దని కొంచెం కొంచెంగా మన చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ బూరెలు అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం సోయి పెట్టి వేయించినప్పటికీ కొంచెం పెద్ద సైజే వస్తుంది కాబట్టి మీడియంగా చేసుకోవాలి. ఇంకెలా అన్నిటినీ కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా బూరెలను అయితే చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను కలుపుకున్నాను కదా సోయా, ఈ సోయా కొంచెం ఎక్కువ కలిపేసానని చెప్పేసి ఇంకొక గిన్నెలోకి వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటేనే నాకు ఫ్రీగా వేయడానికి అవుతుంది అనమాట. ఒకేసారి ఎక్కువ దాంట్లో ముంచేయకుండా ఇలా కొంచెం కొంచెం ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక్కొక్క బూరిని కూడా ఇలా సోయలో ముంచేసి వేస్తున్నాను. సోయ వచ్చేసి కొంచెం పలచగా అయినట్టుగా అనిపించింది, కానీ సోయ పలచగా ఉంటేనే బూర్ల పైన ఆ పొర అనేది చాలా పలచగా వస్తుంది. లేదా కొంచెం చిక్కగా ఉందనుకోండి కొంచెం మందంగా వస్తుంది అనమాట. అందుకే కొంచెం పలచగా ఉంది, చేయితో వేస్తుంటే కొంచెం కొంచెం అయితే పునుగుల్లాగా వచ్చిందనమాట. మొత్తం మీద అయితే బూరెలు వేసేసాను. ఇలా బూరెలు వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాను అనమాట. ఇలా వేయించుకుంటే టేస్టీగా బూరెలు అయితే రెడీ అయిపోయేవి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కాలేజ్ చదువుకునేటప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేదన్నమాట. నాకు జునుం బూరెలు అంటే చాలా ఇష్టము. మ్యారేజ్ అయిన తర్వాత నేనే చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ దగ్గరికి ఎప్పుడో వెళ్ళేటప్పుడు తింటాం కానీ రెగ్యులర్గా అయితే ఉండదు కదా, అందుకే ఇంకా టేస్ట్గా అయితే బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి అంటే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట బూరెలు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఎక్కువగా అయితే ఇవి నోములు చేసినప్పుడు పూజలు చేసినప్పుడు చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా అయితే ఎవరు చేయరు, కానీ అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి బూరెలు అయితే చేసేసాను. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట స్మెల్. అయితే నేను డైట్లో ఉన్నాను కదా, తినొచ్చా తినకూడదు అనేసి అంటే బాగా కష్టపడి చేశాను కాబట్టి సరేలా ఒకటి తిందామంటే టేస్ట్ కూడా చూడలేదు ఇప్పటి వరకు నేను. ఇంకా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దామనేసి ఒకటి తిందామనేసి ఫిక్స్ అయ్యాను. ఏదైనా కష్టపడి చేసినప్పుడు ఒకటైనా తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇది బెల్లంతో చేశాను. పర్లేదు, కానీ డీప్ ఫ్రై చేశాం కాబట్టి కొంచెం ఆలోచించాలన్నమాట. సరే ఇప్పుడు ఒకటి తినేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది నేను కూడా చూస్తాను. చాలా బాగుంది, సూపర్ ఉంది. సాఫ్ట్ ఉంది, స్వీట్గా ఉంది అనమాట. స్వీట్ కూడా సరిపోయింది. చాలా బాగున్నాయి. ఎలా ఉన్నది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సరేనా? మరి మంచి వీడియోతో మనకి చూద్దాం. బాయ్ బాయ్.